హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రీసెంట్గా లావణ్య ఎంఐ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈవిడ పైన లేని కేసు లేదు. రాజుతోని గతంలో నా భర్త అంటూ అతనితోనే ఉంటూ ఇంకో 10 మంది మగవాళ్ళతో విచ్చలవిడిగా తను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసిందంటూ వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఈవిడ డ్రగ్ కేసులో దొరకడం జరిగింది. పోలీసులు దీన్ని పట్టుకెళ్ళి 40 రోజులు జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు అంటేనే పరిగెట్టి దాక్కునే ఈవిడ ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కన్జ్యూమర్ నుంచి డ్రగ్స్ పెడలర్‌గా మారిందంట. పెడలర్ అంటే తెలుసుగా, ఎక్కడి నుంచో డ్రగ్స్ తీసుకొచ్చి ఈవిడే అమ్మిస్తా ఉంటది. ఈవిడ కొల్లాపూర్ ఈ ప్రాంతంలో ఎక్కడో ఒక గెస్ట్ హౌస్ తీసుకుంది. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ కుక్కలు పెట్టుకొని, ఇద్దరు మైనర్ బాలుల్ని తనతో ఉంచుకొని, వాళ్ళతో శృంగారాలు చేయిస్తూ, వివిధ రకాలైన చెడ్డ పనులు చేయిస్తూ, డ్రగ్స్ వాళ్ళతో అమ్మిస్తూ, డ్రగ్స్ వాళ్ళతో తెప్పిస్తూ, ఇడ్లీ పొట్లాల్లో డ్రగ్స్ తెప్పిస్తూ, వివిధ విధాలుగా ఆవిడ బిజినెస్ నడుపుకుంటూ ఉంది. దీనికి చాలామంది వెనకుండి డ్రగ్స్ పెడలర్స్ అంతా సహాయం చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఈ క్రమంగా ఒక వ్యక్తి నాకు హెల్ప్ కావాలని తన దగ్గరికి వెళ్తే, తన పేరు రాహుల్ అనుకుంటా. వెళ్తే అతన్ని కూడా ఒక వారం తనతోనే ఉంచుకొని, ఆ కుర్రవాళ్ళకి డ్రగ్స్ ఇస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ, ఇంటి చుట్టూ కుక్కలు పెట్టుకొని, వాచ్‌మెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కంట్రోల్‌లో పెట్టుకొని డ్రగ్స్ బిజినెస్ చేస్తుంది. డ్రగ్స్ దందా నడిపిస్తుందంటూ ఆయన ఒక పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు కూడా చాలా అక్యురేట్‌గా స్పందించి కంపల్సరీగా అరెస్ట్ చేస్తాము. మాతో కూడా ఎస్ఐ ఉంది. లేడీ ఎస్ఐ తేలుతున్నాము. మాకు అడ్రస్ గైడ్ చేయండి. అది ఇది అని కబుర్లు చెప్పారు. కానీ చివరికి 2 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పటివరకు ప్రజల దృష్టికి రాకుండా కాపాడుతుంది ఎవరు? ఎందుకు ఇటువంటి డ్రగ్గిస్టుల్ని, ఇటువంటి సమాజానికి చీడపురుగులుగా ఉన్న వ్యక్తుల్ని పోలీసులు కాపాడుతున్నారంటే, ఈవిడ బాధితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్‌కి చెందిన వారు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి టేప్‌లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆడియో రికార్డులు, వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ ఫైల్స్ చాలా ఈవిడ దగ్గరున్నాయి. ఎవడైనా నోరు తెరిస్తే వాటిని బయట పెట్టి, వాళ్ళ బతుకులు కూడా రోడ్డు మీదకి ఈడుస్తుందనే భయంతోనే ఎవరు కూడా నోరు మెదపట్లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు గ్రామస్తులు. అయినా ఆవిడని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టి డ్రగ్ అండ్ డ్రైవ్ కేసు రాసి పంపించారు తప్పించి, ఆవిడ డ్రగ్స్ కన్జ్యూమర్ అని తెలుసు. గతంలోనే ఈవిడ డ్రగ్స్ ఇంతగా వాడింది, డ్రగ్స్ పైన చాలా కేసులు ఉన్నాయని తెలుసు. అయినా కూడా తనని ఎటువంటి డ్రగ్స్ టెస్ట్ చేయకుండా వదిలేశారంటేనే అర్థం చేసుకోవాలి పోలీసులు కూడా ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా ఈ రాకెట్‌లో అని తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు ఒక ఆడియో వినిపిస్తా. దయచేసి ఆ ఆడియో వినండి. ఆ ఆడియోలో బాధితుడు అతను కూడా నాకు తెలిసి గతంలో ఇతనితో ఉండి అక్క, చెల్లి, అన్న, చెల్లి అనుకుంటున్నవారే. కానీ ఇతను కూడా గతంలో అరెస్ట్ అయ్యాడు. తినకి కూడా డ్రగ్స్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఉందని నా ఇన్వెస్టిగేషన్‌లో స్పెషల్‌గా తెలిసింది. దయచేసి ఒకసారి ఆడియో మొత్తం వినండి. అప్పుడు మీరు క్లారిటీకి రండి. ఇటువంటి వ్యక్తులను సమాజంలో ఉండనివ్వాలా వద్దనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒకసారి వినండి. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు రాజ్ తరుణ్ తెలుసా? ఏంటండి? హీరో రాజ్ తరుణ్ ఐడియా ఉన్నారు కదా మీకు? ఐడియా లేదండి. హీరో రాజ్ తరుణ్, యాక్టర్ రాజ్ తరుణ్. అవును 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 యాక్టర్ రాజ్ తరుణ్ వాళ్ళ వైఫ్ లావణ్య. అవును, లావణ్య ఐడియా ఉంది. ఇప్పుడు తను సంగారెడ్డిలో హైడౌట్ లో ఉంది. సంగారెడ్డి ఎక్కడుంది? హైడౌట్ లో ఉంది, దాక్కొని ఉంది. ఎక్కడ అది? మల్కాపూర్. మల్కాపూర్ లో అంటే మల్కాపూర్ అనేది ఏరియా కొంచెం ముందుకు వస్తే మన గ్యాస్ ఫ్యాక్టరీ ఒకటి ఉంటది. గ్యాస్ ఫ్యాక్టరీయా? ఓకే. అక్కడ ఏం చేస్తుందంటే బేసిక్లీ నాకు సిస్టరే అవుతుంది. నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నాకు సిస్టర్. పర్లేదు చెప్పండి. నాకు సిస్టరే. మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి ఆల్మోస్ట్ 26 days అయింది. ఓకే. అనయ్య ప్లీజ్ రా అనయ్య, నాకు హెల్ప్ కావాలన్నయ్య, సిపి సార్ దగ్గరికి వెళ్దాం. నేను సీనియర్ జర్నలిస్ట్ ని. నేను సజ్జనా సార్ తోటి ఆల్రెడీ దిశ ఎన్కౌంటర్ లో కూడా వర్క్ చేశా. సో నాకు ఆయన తెలుసు కాబట్టి నన్ను బాగా రిక్వెస్ట్ చేస్తే నేను వచ్చా. అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే 14 years 15 years ఇద్దరు అబ్బాయిలు, ఎవరో పిల్లలు, స్కూల్ పిల్లలు. వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో గంజాలు ఆడము, మంద ఆడము. ఎవరు చేస్తున్నది? ఈమెనే చేపిస్తుంది వాళ్ళతోటి. ఎవరు? లావణ్య. ఓకే. వాళ్ళతోటి అదే ఇంట్లో చేపిస్తుంది. ఒక 9 కుక్కలేమో ఉంటాయి, కొంచెం హైబ్రిడ్. ఇప్పుడు మీరు చెప్పిన మా లొకేషన్ లో? అవును. ఓకే. హైబ్రిడ్. ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం ఏంటి అంటే ఆ పిల్లల్ని పాడు చేసేస్తుంది. ఓకే. దాంతో చైల్డ్ ప్రాసెసింగ్ ఒకటి స్టార్ట్ అయింది. ఓకే. సార్ ఏదో ట్రాన్స్జెండర్ అన్నాడు, అదేంటిది? ట్రాన్స్జెండర్ అంటే బేసిక్లీ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడు మేల్స్ ఉంటారు కదా, వాళ్ళకి హైబ్రిడ్ అంటే ఏజ్ తక్కువ ఉంటది కానీ జెండర్ ఎక్కువ పైకి వచ్చేస్తుంది.
ఓకే. 8 జనవరి. దానిలో ట్రాన్స్జెండర్ అయిపోతారు, కొంతమంది ఓవర్ రియాక్ట్ అవుతారు. ఓకే. సో దాని వల్ల ఈమెం చేస్తదంటే వాళ్ళని తీసుకుపోయి వేరే వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ చేపించుకుంటది. లావణ్య. ఓకే. సో 40,000 50,000 అవన్నీ చేపిస్తది. ఇప్పుడు మన మన మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, మేమేం సాల్వ్ చేయాలి చెప్పండి ఒక వర్డ్ లో. సింపుల్ పాయింట్ సార్, పిల్లల్ని సేవ్ చేయాలి. ఓకే. తను ఆల్రెడీ మీకు ఆ లొకేషన్ నుంచి ఏమైనా ఫోటోలు వచ్చినాయా? అన్ని ఫోటోలు ఉన్నాయి సార్, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. అట్టానట్లండి, ఎంత మంది ఉన్నారు అని అడుగుతానికి నా పాయింట్. అక్కడ ఇద్దరు పోరోళ్ళు ఉన్నారు సార్, వాళ్ళని సెక్యూర్ చేయమంటారు ఫస్ట్. వాళ్ళని సెక్యూర్ చేయండి. ఓకే. ఈ అమ్మాయి మీద ఉన్న మొత్తం లిస్ట్ ఆఫ్ వారెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో మొత్తం కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆల్రెడీ అరెస్ట్ వారెంట్లు కూడా ఇష్యూ అయి ఉన్నాయి, కోర్టు కూడా అటెండ్ కావట్లేదు కాబట్టి అవి కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తే అయిపోద్ది, లీగల్ ప్రాసెస్ అన్ని వాళ్ళు చేసేస్తారు. రాజేందర్ రెడ్డి కోర్టులో ఉంది, దాని తర్వాత నాంపల్లి కోర్టులో ఉంది, సికింద్రాబాద్ కోర్టులో ఉంది, అన్ని కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. అదే ఈమెను వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తే లీగల్ ప్రొసీజర్స్ నడుస్తాయి. ఇక్కడ నుంచి దుకాణం అంతా బంద్ చేయాలి, పిల్లలందరినీ సెక్యూర్ చేయాలి. పిల్లల్ని సెక్యూర్ చేయండి. వాళ్ళ ఫాదర్ నంబర్ కావాలంటే నేను పంపిస్తా, వాళ్ళ ఫాదర్ కూడా ఫోన్ చేసి చెప్పా. ఓకే. మీకు ఎట్లా కజిన్ అంటే ఎట్లా అండి? నేను ఆల్రెడీ 5-6 days నేను వచ్చాను సార్, నేను అక్కడే ఉన్నా. ఓహో, ఆ ఇంట్లోనే ఉన్నారు? నేను అక్కడే ఉన్నా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, నా చెల్లె అని చెప్పి వచ్చా. చెల్లంటే ఎట్లా అండి వరుసకి? అక్కడ నా చెల్లెనే, సిస్టర్. చెల్లంటే ఎట్లా? చెల్లంటే ఒక 1.5 year 2 years నుంచి అన్నయ్య అన్నయ్య అంటే నేను చెల్లెలాగానే ఫీల్ అయ్యా, నేను చెల్లెలాగానే ఉన్నా, నేను అన్నయ్య అనే లాగానే ఉన్నా. అంటే బ్లడ్ రిలేషన్ కాదు? బ్లడ్ రిలేషన్ ఏమి కాదు సార్. అయితే 1 week ఉన్నప్పుడు మీరు ఎమ్మటే మాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉండే. నాకు రాజస్థానం 2008 నుంచి తెలుసు సార్. ఓకే. ఈ అమ్మాయి కూడా నాకు 2009-10 లో నాకు ఒకసారి పరిచయం, ఎప్పుడో అట్లా చూసినట్టు. ఈ పంచాయతీలన్నీ జరిగిన తర్వాత నాకు విషయం తెలిసింది. సో అన్నయ్య ఇట్లా నేను ప్రాబ్లం లో ఉన్నాను అంటే, ఇప్పుడు ఈ అమ్మాయిని ఆల్రెడీ మన కోకాపేట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టేసి వాళ్ళందరూ ఇదంతా చేశారు. అది మీడియాలో చూసాను నేను. అవును, అది రాష్ట్రం. పాయింట్ ఏంటంటే అండి, ఒక్క నిమిషం అండి రాహుల్ గారు, మీరు ఇప్పుడు మన 1 week ఉన్నారు కదా, ఉన్నప్పుడు మీరు ఒక్కసారి బయటకు వచ్చి పోలీస్ నాకు ఆ 1 week లో నేను కన్విన్స్ చేసి కొంచెం మారుద్దామని ట్రై చేసుకున్నాను. తను ఆ సిచ్యువేషన్ లో లేదు. మీ ముందలే తాగుతుందండి గంజాయి? మొత్తం అంతా బహిరంగంగానే ఉంటది. ఆ రెడ్ కలర్ జీప్ కంపస్ కార్ ఉంటది. మీరు ఆ రోడ్ లోకి వస్తే, మీరు ఆ మెయిన్ రోడ్ లోకి వస్తే, పైప్ లైన్ రోడ్ లోకి వచ్చిన తర్వాత మీకు లాస్ట్ షాప్ ఒకటి ఉంటది, టీ స్టాల్ అండ్ పాండబా. కొద్ది ఏమనుకోకట, నాకు అర్జెంట్ లొకేషన్ షేర్ చేస్తారు, ఇప్పుడు వెళ్ళిపోతా. నాకు లొకేషన్ అంటే నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు కానీ మల్కాపూర్ ఐడియా ఉంది కదా సార్? మల్కాపూర్ చౌరస్తా ఐడియా ఉంది. మల్కాపూర్ చౌరస్తా ముందుకు వచ్చేస్తే లాస్ట్ పాన్ షాప్ ఉంటది సార్ ఒకటి. అంటే మీరు ఏ డైరెక్షన్ చెప్తారో? మల్కాపూర్ అంటే చౌరస్తా 4 రోడ్లు ఉంటాయి. టువర్డ్స్ మనము మన్నెపల్లి పోతాం కదా, టువర్డ్స్ మల్లెపల్లి రోడ్. ఓకే. మల్లెపల్లి రోడ్ కి పోతాం కదా, టువర్డ్స్ మల్లెపల్లి రోడ్ కి పోతున్నప్పుడు మీకు మీకు లెఫ్ట్ సైడ్ లో లాస్ట్ పాన్ షాప్ ఒకటి వస్తుంది, టీ స్టాల్ అండ్ పాన్ షాప్. ఆడికి పోయి మీకు ఫోన్ చేస్తే మాకు డైరెక్ట్ చెప్తారా? అక్కడ నుంచి మీరు డైరెక్ట్ చేయాల్సిన ఏం లేదు సార్. అక్కడ దాకా మీరు రీచ్ అయితే రైట్ సైడ్ కమాన్ కనబడుతుంది, ఆ విల్లాస్ లోకి వెళ్ళిపోండి. రైట్ సైడ్ విల్లాస్ ఉన్నాయి? విల్లాస్ ఉన్నాయి. ఓకే. ఆ విల్లాలో ఈ విల్లా నెంబర్ ఎంత? ఎవరినన్నా గానీ మీరు కుక్కలున్న ఇల్లు ఎవరిని అడిగినా ఇవ్వడన్నా చెప్తాడు. అందరికి టామ్ టామ్ అయింది మొత్తం, టామ్ టామ్ మామూలు. ఇద్దరు పిల్లలకి ఎంత ఏజ్ ఉంటుండొచ్చు? 14 years ఒకరికి, 16 years ఒకరికి. ఎక్కడి నుంచి తీసుకొచ్చిన పిల్లల్ని? అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలేనా? వాళ్ళిద్దరు అబ్బాయిలే. ఇద్దరు అబ్బాయిలు, ఈ అమ్మాయి ఒకటే ఉంటుంది? ఒకటే ఉంటది. వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో? వాళ్ళకు ఒక వాచ్మెన్ ఉంటాడు, వాడి పేరు చారి. పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఇద్దరిని? పిల్లల్ని వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోయారు యాక్చువల్లీ. ఓకే. వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోతే వాళ్ళ పేరెంట్ వీళ్ళు డైరెక్ట్ వచ్చి 1 గంటకి మిడ్ నైట్ 1 గంటకు వచ్చిండ్రు వీళ్ళ తన ఇంటికి. అప్పుడు ఏమైతే వాళ్ళిద్దరు ఏం గారు ఏం కాదు, అట్ట సడన్ గా వీళ్ళ ఇంటికి వస్తారు అన్నోన్ పర్సన్స్. ఎందుకంటే అక్క అనుకుంటా ఒక 4-5 months నుంచి ఏదో ఇల్లు షిఫ్టింగ్ కి దానికి దీనికి హెల్ప్ చేసిందని చెప్పి ఏదో పనిలో పాత పరిచయం. ఒక మీ ఇంటెన్షన్ ఏంటంటే ఈమె ఖరాబ్ తో పాటు పిల్లల్ని కూడా ఖరాబ్ చేస్తుంది, అది జరగొద్దు అని అంటారు, అంతే కదా? పిల్లల్ని ఖరాబ్ చేస్తుంది ఆమె. మొత్తం అక్కడ మొత్తం సంగారెడ్డి అంతా ఆమె కార్ దిగంగానే సిగరెట్లు తాగడు, తిరుగుకుంటా పోవడు, ఆ కుక్కలు తీసుకుని ఎప్పుడు మొత్తం అంతా హంగామా పంచాయతీ. నిన్న నైట్ ఎందుకు బయలుదేరా అంటే నా మీద అటాక్ చేయడానికి ఒక 15 మందిని పిలిపించింది మనుషులని. ఓహో, నిన్న నైట్. ఓకే. 15 మందిని పిలిచి, మీ మీద ఎందుకు కోపం? నా మీద ఎందుకు కోపం అంటే, నువ్వు ఇలాంటి చేయడం అన్ని కరెక్ట్ కాదు, ఇది తప్పు,
ఇలా ఉమ్. చేయకూడదు, ఆ పిల్లల్ని వాళ్ళ ఇంటికి మంచిగా వాళ్ళకి చెప్పినందుకు. పంపించేసి మంచిగా చెప్పారు, వాళ్ళ ఇంటికి వాళ్ళకి పంపించేసి వద్దు అని చెప్పిన. మీరు ఎప్పుడు వెళ్ళిపోయారు మరి? నైట్ నైట్ నుంచి వెళ్ళిపోయారా? నిన్న నైట్ 10 o'clock ఆ చలిలో అసలు ఆమె లాంగ్వేజ్ ఎట్లుంటదంటే మీకు ఒకసారి ఒక వాయిస్ రికార్డింగ్ పంపిస్తా వినండి. లంజావడక నువ్వు ఆ. ఎదరాను నీ అబ్బాయి సంగా అట్లా ఆమె మాట్లాడుతుంది. పిలిచింది, నాకు ఇబ్బంది ఉందని ఆమె మిమ్మల్ని పిలిచింది, మీరు మంచి చెప్పకపోతే మళ్ళీ మీ మీదకి రివర్స్ అయింది. అంతే, నా మీదకి రివర్స్ అయింది. రైట్. మీరు ఎస్పీ గారికి ఇప్పుడు మెసేజ్ చేశారా? నేను ఎస్పీ గారికి మెసేజ్ చేశాను. ఎస్పీ గారు ఆ, నాకు ఓకే ఐ టేక్ కేర్ అని చెప్పారు. మీ కాల్ వచ్చింది. రైట్ రైట్, నేను చూసుకుంటలేండి. నాకు ఒక్కసారి అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మీకు ఫోన్ సార్ చేస్తాను. మీరు నాకు కాల్ చేయండి, మీకు చారీ నెంబర్ పంపిస్తాను, వాళ్ళ వాచ్మెన్. అంటే వాడు కూడా వద్దండి, వాడు మళ్ళీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. ఓకే, నేను మీతోనే మాట్లాడతాను. మీరు నాకు ఎవరు తెలియదు, గైడ్ నేను మీకేం చేస్తా, చెప్పండి. మీరు గైడ్ చేస్తా. మీరు జస్ట్ అంతే, మళ్ళీ మీరు నాకు మాట్లాడలేదు, నేను లేదు, నేను జస్ట్ మీరు గంగా గ్యాస్ కంపెనీ పైప్ లైన్ రోడ్ లోకి రాగానే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను మీకు. రైట్. నేను నాకు కాల్ వస్తుంది మీకు ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ మాక్సిమం. డన్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే ఒక లేడీ కానిస్టేబుల్ కూడా తీసుకెళ్ళండి. తీసుకెళ్తా. మా ఎస్ఐ గారు ఉన్నారు లేడీనే, మా ఎస్ఐని కూడా తీసుకెళ్తా. లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్ళండి. తీసుకెళ్తాను. ఇంట్లో మీ మొత్తం డీటెయిల్స్ సోదా ఎవరికి చేస్తే- చెప్పండి, మా దగ్గరనే ఉంటాయి. ఇంట్లో మొత్తం సోదా చేస్తే మీకు అన్ని ప్రూఫ్లు దొరుకుతాయి. రైట్, నేను సెట్ చేస్తాను. ఓకే, మీకు నేను వాట్సాప్, ఈ నంబర్ కి వాట్సాప్ ఉందా సార్ మీకు? దీనికి ఫిక్స్ అయ్యని పంపించండి, ఈ నెంబర్ ఉంది. నేను అన్ని పంపిస్తాను మీకు, చూడండి. థ్యాంక్ యూ రాహుల్ గారు, థ్యాంక్ యూ. రైట్ రైట్ రైట్. విన్నారు కదా. ఈ ఆడియోతో కాదు, ఇంకా నిజం చెప్పాలంటే ఇటువంటి ఆడియోలు బోల్డ్ అన్ని ఉన్నాయి బయట. కానీ పోలీసులు ఎందుకు దీనికి సీరియస్గా తీసుకోవట్లేదు? ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు ఆ అమ్మాయి పైన ఎందుకు కేసు పెట్టలేదు? వాళ్ళతో పోలీసులు ఎందుకు కుమ్మక్క అవుతున్నారు? ఈ అమ్మాయిని రక్షించడంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యక్తులు ఎవరు? లేదంటే బయట నుంచి ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు కొడుకు కూడా ఉన్నాడు అని తెలిసింది. అతన్ని కూడా ట్రాప్ చేసి లైన్లో పెట్టి డ్రగ్స్ కలిసి తీసుకుంటున్నారని, అదేవిధంగా అతను కూడా దీనికి హెల్ప్ చేస్తున్నారని తెలుస్తుంది. డ్రగ్స్ మొత్తాన్ని బుక్కుపాదంతో తొక్కేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మైనాబాద్ గెస్ట్ హౌస్లో అయితే ఏంటి, ఇప్పుడు ఈ ఎంఐ దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్లో ఏంటి, విచ్చలవిడిగా డ్రగ్స్ అనేవి అమ్ముతుంది, కన్జ్యూమ్ చేస్తుంది, తెప్పిస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉంటుంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారి ఈగిల్ టీం ఏం చేస్తుంది? దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్కసారి డ్రగ్స్ విషయంలో దొరికిపోయాడంటే వాడు కంపల్సరీగా డ్రగ్స్ విషయంలో ముందుకు వెళ్తూనే ఉంటారు. అటువంటి వ్యక్తులపైన నిఘా పెట్టి ప్రతి నిమిషం వాళ్ళని పట్టుకుంటూ ఉండాలి. కానీ ఈ ఎంఐ విషయంలో చాలా మంది డ్రగ్గిస్టులు తినకు తెలిసి, డ్రగ్ పెడరల్స్తో తినకు సంబంధాలు ఉన్నాయని తెలిసి, తిన డ్రగ్స్తో దొరికిపోయిందని తెలిసి, ఎన్ని తెలిసినా కూడా ఇప్పటికీ ఈ ఎంఐ పైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటే రాజకీయ శక్తులు, ఇటు పొలిటికల్ శక్తులు, అదేవిధంగా ఇటు పోలీసు శక్తులు తనని తోడుండి కాపాడుతున్నాయి. ఒకవేళ అలా కాకపోతే ఇంకా అడుగు ముందుకేసి టీవీ ఛానల్లో కొంతమంది రిపోర్టర్ల ఆడియోలు, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ సంభాషణ కూడా తన దగ్గర ఉన్నాయని తెలుస్తుంది. అవన్నీ బయటకు వస్తే ఒక్కసారిగా వ్యవస్థలో ఉన్న ప్రతి దుర్మార్గుడు బయటకు వస్తాడు. తద్వారా వాళ్ళ జీవితాలపైన బ్లాక్ మార్క్ పడుతుంది. కాబట్టి ఆ అమ్మాయిని వస్తున్నారనేది తెలుస్తున్నటువంటి వాస్తవాలు. ఇవన్నీ ఒకరోజు ఆధారాలతో సహా మీ ముందు పెట్టేటువంటి అవకాశం నాకుంది. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. డెఫినెట్గా మీ ముందు పచ్చి నిజాలతో పకడ్బందీగా మీ ముందుకు ఆధారాలతో వస్తానని తెలియజేసుకుంటూ, ఇప్పుడు లావణ్య అనే అమ్మాయి గురించి మాట్లాడినటువంటి ఆడియో బయటకు వచ్చింది కాబట్టి అది మీకు అందిస్తున్నా. దీనిపైన మీరు నిర్ణయాలు తీసుకోండి. మొన్న యాక్సిడెంట్ చేసి దొరికిపోయినా కూడా పోలీసులు నిమ్మకి నిండెత్తినట్టు జస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి పంపించారంటే అర్థం చేసుకుంటే దీని వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నారో అనేది అర్థమవుతుంది కదా. మన భవిష్యత్తు కోసం, మన జీవితాలు బాగుండాలి కాబట్టి, మన ముందు తరాల కోసం ఈ డ్రగ్ పెడలర్స్ మొత్తాన్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఈగిల్ టీంకి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి, పోలీసులకి ఎంతో ఉంది. దయచేసి దిగజారుడు బతుకులు కాకుండా నికార్సైన పోలీసులా, నికార్సైన పొలిటీషియన్స్లా ఈగిల్ టీమ్ అందరూ బిహేవ్ చేయాలని కోరుకుంటూ, ఇలా డ్రగ్స్ మొత్తంలో తూలి ఆడే వాళ్ళకి మీ స్టైల్లో సమాధానం చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.